హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే మాల్ ఆఫ్ ఖత్తర్‌కి అయితే వచ్చాను. చూపిస్తా ఫ్రెండ్స్ లోపల ఎలా ఉంటుందో. నేనైతే ఫుడ్ ఏరియాకి సంబంధించి ఆ చుట్టుపక్కల అయితే తిరిగాను. చాలా బాగుంది లోపలనైతే. ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఈ మొదటిసారి నా వీడియోని చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో గైస్. చూడండి ఫ్రెండ్స్, ఇదే వచ్చేసి మాల్ ఆఫ్ ఖత్తర్. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇదైతే ఫుడీ సెక్షన్. ఇక్కడనే అన్ని రెస్టారెంట్లు అయితే ఉంటాయి. మనకు మాల్లోనైతే ఒక దగ్గరనే ఫుడ్ కి సంబంధించి అన్ని రెస్టారెంట్లు అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, చుట్టూరు అయితే ఎలా ఉందో. అక్కడ డిస్ప్లేలు అయితే వచ్చేసి మనకి ఇక్కడ ఫుట్బాల్ కి సంబంధించిన మ్యాచెస్ అయితే జరిగినప్పుడు అందులో మ్యాచెస్ అయితే ప్లే చేశారు. ఇక్కడనైతే అవి మ్యాచ్లు చూస్తూ చాలా మంది అయితే ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళు. మాల్ ఆఫ్ ఖత్తర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇక్కడ రెస్టారెంట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో. లైట్స్ అయితే ఏం లేవు లోపల. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే ఫోటోలు అయితే తీసుకుంటున్నారు. ఫారినర్స్ అనుకుంటా, ఇక్కడ వాళ్ళైతే కాదు వీళ్ళు. ఇలానైతే పైకి ఎక్కడానికి అయితే ఇక్కడ ఎస్కలేటర్ అయితే అరేంజ్ చేశారు. పైనకి వెళ్తే పైన కూడా రెస్టారెంట్లు ఉంటాయి. అక్కడ కూడా వెళ్ళి తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే రెస్టారెంట్ పక్కన అయితే అక్కడ పైనుంచి వాటర్ అయితే ఎలా పడుతున్నాయి కింద వాటర్ ఫాల్స్ లో లాగా. చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడైతే చాలా అందంగానైతే డెకరేషన్ చేశారు. ఈ చెట్లు కానీ ఇవైతే ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కానీ అయితే మొత్తం లైటింగ్ స్పీకర్స్ అయితే అరేంజ్ చేశారు. మనకు మ్యాచెస్ కానీ ఏమైనా జరిగేటప్పుడు అయితే ఇక్కడనైతే ప్లే చేస్తారు. ట్రెడిషనల్ గా నేషనల్ డే కానీ స్పోర్ట్స్ డేకి సంబంధించి కానీ. ఇక్కడ చూడండి ఫౌంటైన్ అయితే ఎలా ఉందో. ముందుకెళ్ళి చూపిస్తాను మీకు. చుట్టూరానైతే చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా పెద్ద ఉంటుంది మాల్ అయితే. మొత్తం తిరగడానికి మనకు ఒక రోజు కూడా సరిపోదు. ఇక్కడనైతే డిస్ప్లేలో యాడ్స్ అయితే ప్లే చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ తోటి అయితే ఎలా ఉందో. వావ్, చాలా బాగుంది వ్యూస్ అయితే. ఓ, వాటర్ అయితే ఎలా వస్తున్నాయో చూడండి. దగ్గరికి అయితే వెళ్తాను నేను. ఫ్రెండ్స్, లైటింగ్ తోటి అయితే ఎలా అరేంజ్ చేశారు వీళ్ళు. నైట్ కి అయితే చాలా బాగుంటుంది వ్యూ వచ్చేసి. డే టైం కదా, కొద్దిగా లైట్ అయితే సరిగా కనిపించట్లేదు. పైన నుంచి అయితే మనకు చాలా వెలుతురు వస్తుంది కదా. నైట్ కి అయితే ఇక్కడ మొత్తం లైట్లు అయితే స్టార్ట్ చేసి లైట్లో అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. లైట్స్ తో అయితే చూడండి మనకు అక్కడ పైన అయితే ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, పైన నుంచి అయితే చాలా వెలుతురు వస్తుంది. అందుకే మాలో లైటింగ్ అయితే సరిగా కనిపించట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సెంటర్ లో ఫుడ్ ఏరియాకి సంబంధించి చుట్టూరు అని అయితే చూడండి. మొత్తం చుట్టూ రెస్టారెంట్లే ఉంటాయి. ఇక్కడ అయితే ఫుడ్ కూడా రెస్టారెంట్ లో చాలా బాగుంటుంది. మరియు మాల్లోనైతే చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటుంది ఏది కొందామన్నా కానీ. కానీ మాల్ అయితే చాలా అందంగా ఉంటాయి. ఇక్కడనైతే తినడానికి, ఇక్కడ లొకేషన్ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా మంది అయితే వస్తారు. ఇదిగోండి ఫ్రెండ్స్, చుట్టూరు అని అయితే ఫ్రెండ్స్, ఇదైతే ఎలా అరేంజ్ చేశారో ఇలా రౌండ్ గా చుట్టూరు అని అయితే ఆర్టిఫిషియల్ ట్రీస్ తోటి చూడడానికి అయితే చాలా బాగుంది. వీళ్ళైతే ఇక్కడ కూర్చొని అయితే ఫుడ్ తింటున్నారు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. సరే, నేనైతే ముందుకైతే వెళ్తున్నాను. అలాగా పైనకి ఎక్కి అయితే చూపిస్తా ఎలా ఉంటుందో. పైన నుంచి వ్యూ అయితే అక్కడ ఎస్కలేటర్ ఉంది కదా ముందర.
పైనకైతే వచ్చేసాం మనం. చూడండి ఫ్రెండ్స్ పైన ఎలా ఉందో. ఇక్కడ మొత్తం చుట్టూరా ఇదైతే మొత్తం రెస్టారెంట్ కి సంబంధించింది. చుట్టూరానైతే రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక్కడ బర్గర్ కింగ్ ఉంది, గ్రిల్ అండ్ చిల్ ఉంది. ఇక్కడైతే చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. డిస్ప్లేలోనైతే పాపా జాన్ కి సంబంధించిన యాడ్స్ అయితే ప్లే అవుతున్నాయి. కేఎఫ్సి ఇక్కడైతే చాలా రెస్టారెంట్లు అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఇందాక కింది నుంచి చూసింది మనకు అదే. పైన నుంచి వ్యూ అయితే ఎలా కనిపిస్తుందో అయితే ముందుకైతే వెళ్ళి చూపిస్తా. పైన నుంచి కిందికి చూస్తే ఎలా ఉంటుందో. డెలివరీ వాళ్ళు కూడా తిరుగుతురు. చూడండి ఫ్రెండ్స్. హాయ్ వా. చూడండి ఫ్రెండ్స్ పైన నుంచి కిందికి అయితే ఎలా కనిపిస్తుందో వ్యూ అయితే చాలా బాగుంది. చాలా లగ్జరీగా అయితే ఉంది మాల్. ఖత్తర్ మాల్ కదా, మాల్ ఆఫ్ ఖతార్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మాల్ ఆఫ్ ఖతార్. చాలా బాగుంది. అక్కడ ఉంది మా రెస్టారెంట్ అయితే ముందర. అక్కడికి అయితే వెళ్తాను నేను. అక్కడికి వెళ్ళి అటు నుంచి కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ చుట్టూరు అయితే ఎలా ఉందో. ఏదైతే మాల్ మొత్తం అయితే కాదు, నేనైతే ఇక్కడనే ఫుడ్ ఏరియా దగ్గరనైతే ఉన్నా. మాల్ మొత్తం తిరగాలంటే చాలా కష్టం, చాలా టైం కూడా తీసుకుంటది. చూడండి ఫ్రెండ్స్ డైనింగ్ కి సంబంధించి ఎంత పెద్ద ఉందో డైనింగ్ ఏరియా అయితే. ఇక్కడైతే రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇక్కడ వచ్చి ఎక్కడన్నా కూర్చొని తినొచ్చు. చాలా విశాలమైన జాగానైతుంది. చాలా ప్లేస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ చాలా విశాలమైన జాగానైతుంది. మళ్ళీ వచ్చేసాం వాటర్ ఫౌంటైన్ దగ్గరికి అయితే. పైనుంచి అయితే వాటర్ ఫౌంటైన్ వ్యూ చూడండి చాలా బాగుంది. ఇందాక మనం చూసాం కదా వాటర్ ఫాల్స్ లాగా పైనుంచి కిందికి వాటర్ వెళ్ళేదైతే ఇక్కడ నుంచే. చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే నేనైతే మా రెస్టారెంట్ కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. చూపిస్తా మా రెస్టారెంట్ కూడా ఎలా ఉంటుందో దాని ముందర. చూడండి ఫ్రెండ్స్ చుట్టూరా మొత్తం ఏదైతే ఫుడ్ ఏరియానే, మొత్తం రెస్టారెంట్లే ఉన్నాయి. ఇక్కడనైతే డంకిన్ డోనట్స్ ఉంది. డోనట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ ముందుకైతే వెళ్తున్నాను. ఇక్కడనైతే సబ్వే ఉంది. అది కనిపిస్తుందిగా జోలిబీ అని పేరు. అదే నేను వర్క్ చేసే రెస్టారెంట్ అయితే. అందులోనే నేనైతే వర్క్ చేస్తా. చాలా మంది అయితే ఉన్నారు. మొత్తం ఫిలిపిన్ వాళ్ళదే ఫుడ్, మొత్తం వాళ్ళే తింటారు. బయట వాళ్ళైతే తినడం తక్కువ పర్సెంటేజ్ అయితే తింటారు. ఇదే మా రెస్టారెంట్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫుడ్. సేమ్ కేఎఫ్సి ఫుడ్ లాగానే. కేఎఫ్సి ఫుడ్ లాగానే ఫ్రై చికెన్ ఉంటుంది, అన్నీ అయితే ఉంటాయి. మనమైతే తినలేం. ఫిలిపిన్ వాళ్ళు అయితే చాలా లైక్ చేస్తారు ఆ ఫుడ్ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫుడ్ ఏరియా. మేమైతే వెళ్తున్నాం ఇక కిందికి. మాల్ ఆఫ్ ఖతార్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మాల్ ఆఫ్ ఖతార్ వచ్చేసి అయితే చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే ఆడుకోవడానికి తనైతే చాలా బాగుంటుంది. లోపల మొత్తం వీడియో గేమ్స్ కానీ మొత్తం పిల్లలు ఆడుకోవడానికి సంబంధించింది అదైతే. పైన వ్యూ అయితే చూడండి ఎలా అరేంజ్ చేశారో గ్లాసెస్ తోటి వెళ్తురు రావడానికి అయితే. పైనుంచి అయితే కిందికి చూపిస్తాం మీకు ఒకసారి. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే 360 ప్లే అనేది ఉంది. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా ఆడుకుంటున్నారు. ఎక్కువ మంది అయితే లేరు, ఒక్కరే ఉన్నారు. ఫ్రైడే రోజు అయితే చాలా మంది ఉంటారు. చూడండి ఫ్రెండ్స్ ఈ ట్రైన్ వచ్చేసి ఈ మాల్లోనైతే మనకు తిప్పి చూపిస్తుంది. మాల్ అంతా పైన ఎలా ఉందో. వీళ్ళైతే చూడండి పిల్లలు అయితే ఎలా వెళ్తున్నారు ఛార్జింగ్ బండి పైన డ్రైవ్ చేసుకుంటూ. అక్కడనైతే మన ఖత్తర్ ఎయిర్వేస్ అయితే ఉంది ఫ్లైట్ ముందరి భాగం చూడొచ్చు. లోపల ఎలా ఉంటుందో అదైతే. లోపల చూడడానికి నిజంగా ఫ్లైట్ లాగానే ఉంటుంది కావచ్చు. లోపల అయితే మనకు ముందరనైతే కొంచెమే కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ పక్కకైతే ఎలా ఉందో. చాలా బాగుంది. మాల్ అయితే చాలా పెద్దగా ఉంది అసలు.
చూడడానికి కూడా అంత దూరం కూడా కనిపించట్లేదు, అంత పెద్దగా ఉంది. నేనైతే కిందికైతే దిగుతున్నా. పక్కకైతే చూడండి ఫ్రెండ్స్, ఎన్ని షాపులు, చాలా షాపులు. కస్టమర్స్ అయితే ఎక్కువ లేరు, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాదు. ఫ్రైడే రోజు అయితే చాలా ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే నైక్ షోరూమ్కి అయితే వచ్చినాం. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫ్రెండ్స్ షూస్ అయితే. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్. ఇది వచ్చేసి 600, 700, కొన్నైతే కింది అయితే 650 ఖతారీ రియాల్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవైతే నైక్ ఎయిర్కి సంబంధించి అవి ఇంకా చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి, 1000, 1200. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో నైక్ ఎయిర్ సంబంధించి. ఇవైతే నైక్ ఎయిర్ షూస్. చూపిస్తాం మీకైతే ప్రైస్ అయితే ఒక దాంట్లో ఎంత ఉంటుందో. ఇక్కడైతే కనిపిస్తుంది మనకు 675. ఇందాకనైతే ఇక్కడ నుంచే నేనైతే పైనుంచి అయితే కిందికి వచ్చాను. కింద చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. కింద కూడా చాలా షాప్స్ అయితే ఉన్నాయి. బయటకైతే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. ఇక మన షాపింగ్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మేమైతే సెంట్రల్ పాయింట్లో అయితే షాపింగ్ చేసాం. క్లాత్స్ అయితే తీసుకున్నాం సెంట్రల్ పాయింట్లో. ఇక్కడనైతే చూడండి ఫ్రెండ్స్, నేనైతే వెళ్ళే దారిలో పక్కనైతే ఇది కనిపించింది. మీకోసం అయితే వీడియో తీస్తున్నా. దీన్ని కూడా బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. అన్ని కీ చైన్ బొమ్మలకు సంబంధించిన షాప్ ఉన్నట్టయింది. మనకైతే ముందరనైతే అవే కనిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా. టాయ్కి సంబంధించి చూడండి, టాయ్స్ అయితే ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇదైతే పైనుంచి అయితే చూపించాను కదా, కింద 360 ప్లే అని చెప్పేసి. ఇక్కడనే దీని పక్క నుంచి అయితే వెళ్తున్నాం మనం. బయటకు వెళ్ళే దారి అయితే ఇదే మనకు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళైతే ఎలా షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి ఇక బయటకి. నేను వచ్చినప్పుడు అయితే ఇదే దారిలో అయితే వచ్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.